మరిన్ని వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ అమరావతి న్యూస్. సోమిరెడ్డి గారి చేతుల మీదుగా వాళ్ళందరికీ కూడా పుష్పగుచ్చాలు ఇచ్చి అభినందించవలసిగా కోరుతున్నాను. కంగ్రాచులేషన్స్ అండి. అలాగే మరిన్ని విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏడి గారికి కూడా సోమరెడ్డి గారికి కూడా కావాల్సిన ఎదుర్కొన్నాడు. ఫస్ట్ 67 470 467 డిస్ట్రిక్ట్ ఫస్ట్ ఎలా వస్తాయి అలాగే మదర్ తెరీసా సేవా సంస్థ ద్వారా మరి గురు సర్కారు ముందుకు వస్తారు. వారి హాస్పిటల్ కూడా ఈ విధంగా మనకి మంచి సర్వీస్ అందిస్తూ ఉన్నారు. పిల్లలు కూడా మరి ఇది సహకరిస్తారు వచ్చింది. అలాగే మరి శ్రీనివాస్ రెడ్డి గారు మరి వారు ఇండివిజువల్గా నా వంతు సహాయంగా నేను కూడా వారి కొంత ఇబ్బందిగా హెల్ప్ చేస్తానని ముందుకు వచ్చారు. వారిని క్యాష్ అందజేయవలసిందిగా కోరుతున్నాను. వెంకటేశ్వర గారిని ముందు రావాల్సిందిగా కోరుతున్నాను. వెంకటేశ్వర సెక్యూరిటీ సూపర్వైజర్ వారి నుంచి మరి కూడా అభినందించవలసిందిగా కోరుతున్నాను. అలాగే ఆరోగ్యశ్రీ విజయ్ గారి నుంచి అభినందించవలసిందిగా కోరుతున్నాను. విష్ణు గారు ల్యాబ్ నుంచి ప్రేమ్ చంద్ర ఈ కార్యక్రమం మెయిన్ ఉద్దేశం ఏంటంటే కుటుంబ సభ్యులు విజయంగా భావించి హాస్పిటల్ అనేది వారి పిల్లలు అనేది ఒక కుటుంబం లాగా మంచి సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ అందరూ కూడా ఒకటే ఫ్యామిలీ అన్న ఒక మంచి భావం తీసుకురావడానికి మన అధికారులు పూర్తిగా కూడా మనకి ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందిస్తారు. కమిటీ స్టాఫ్ని 108 సిబ్బంది మరి 108 స్టాఫ్ డ్రైవర్గా సుదీర్ఘకాలంగా పనిచేస్తూ చక్కగా చదివించి ఈరోజు మరి 470 మార్కులకు గాను 464 మార్కులు తెచ్చుకొని జిల్లాలో ప్రథమ స్థానంలో ఉంటున్న సందర్భంగా మరి ఈరోజు ఈ కార్యక్రమం గమనించడానికి అభినందనలు. అలాగే పాప కలి ఆకాంక్ష వారి అమ్మగారు సెక్యూరిటీగా మన దగ్గర సేవలు అందిస్తూ మరి చక్కగా చదువుకుని రాష్ట్ర స్థాయిలో ద్వితీయ శ్రేణి వచ్చిన సందర్భంగా కలి ఆకాంక్షను అభినందిస్తూ ఈ కార్యక్రమం దయచేసి
మరి ఈ రోజుల్లో సరిగ్గా చదవట్లేదు, పేరెంట్స్ మాట్లాడలేదు, ఇలాంటి కంప్లైంట్స్ చాలా ఉన్నాయి. మీరు గవర్నమెంట్ కాలేజీలో కూడా చదివి నిజంగా తల్లిదండ్రుల కష్టాలను గుర్తించి ఇంత మంచి మార్పులు తెచ్చుకున్నందుకు నిజంగా మేము కూడా మీ అందరి అమ్మలాగా మీ అమ్మలాగా మేము కూడా ఎంతో ఆనందంతో మిమ్మల్ని ఇంకా ఉన్నతమైన స్థితిలో చూడాలని దేవుడిని కోరుకుంటున్నాము. మీరు ఇంకా కష్టపడి చదివి ఇది ఎందుకంటే మీకు శాంతి అనమాట. మనం కష్టపడితే చూడు ఎంతమంది మిమ్మల్ని పిలిచి గుర్తించి మిమ్మల్ని అప్రిషియేషన్ చేసింది ఎందుకంటే ఇది ప్రోత్సాహం. ఇలాంటి ఎన్నో మెట్లు మీరు ఎక్కి మంచి ఉన్నత స్థాయిలో నిలబడాలని మేము అందరం కోరుకుంటున్నాము. ఇలాంటి ఆలోచన అంటే మన పిల్లలు ఇలా కష్టపడి చదువుకున్నారు, ఇలాంటి అప్రిషియేషన్ చేసి పెన్షన్ చేయాలని ఆలోచన వచ్చిన మన తమ్ముడు అంజనీ గారి, సూపరింటెండెంట్ గారికి, శ్రీనివాస్ గారికి, ఏడీ గారికి, రాంబాబు గారికి, రెడ్డి గారికి నిజంగా అంటే ఇలాంటి చిన్న చిన్న ఎంకరేజ్మెంట్ చేస్తే వాళ్ళ లైఫ్లో మంచి అచీవ్మెంట్స్ ఉంటాయి. కాబట్టి మీరు గుర్తుంచుకొని ఇంకా మంచిగా బాగా చదివి మీ తల్లిదండ్రుల కష్టాలను గుర్తించి ఉన్నత స్థాయిలో నిలబడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Babu garu and Bhaiya Rajni, Madam Rajni and Engineer Kumar garu. అలాగే ఈ కార్యక్రమానికి చేసినటువంటి మన హాస్పిటల్ సిబ్బందితో పాటు మిగతా బయట ఉన్నారు కదా అందరికీ కూడా మీడియా మిత్రులు అందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. నేను మీ అందరం కూడా నేను కానీ మా కొలీగ్ స్టూడెంట్స్ కూడా అందరం కూడా ఎప్పటి నుంచో 98 నుంచి కలిసి ఒక పిహెచ్సిలో మేమందరం కూడా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి కూడా అందరూ కూడా వచ్చి ఒక ఉన్నత స్థితి అంటే బాగా డబ్బులు సంపాదించడమే కాదు, నా దృష్టిలో చదువే ఇంపార్టెంట్. పెన్ ఈజ్ మైటియర్ దాన్ స్వర్డ్ అనే అంటాను నేను కూడా ఎప్పుడు కూడా. కత్తి కంటే కాము గొప్పది అనే నానుడిని నేను ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటాను. అలాగే నేను రోజు క్యాజువాలిటీకి వచ్చేటప్పుడు కూడా ఇద్దరు వ్యక్తులను చూస్తూ ఉంటాను. మదర్ తెరీసాను, బిఆర్ అంబేద్కర్ ఇలాగ ఆయన చెప్తున్నారు, ప్రసాద్ గారు చెప్తున్నారు అంబేద్కర్ గారి గురించి కూడా. నేను అంబేద్కర్ గురించి నాకు ఇదివరకు ఒక ఒపీనియన్ ఉంటుంది. ఇప్పుడు నాలో ఏంటంటే అంబేద్కర్ గారు ఎంత అవమానపడి ఎంత పైకి వెళ్ళారు, అవన్నీ కూడా ఎలా సాధించారు చదువు వల్ల, ఈ జ్ఞానం వల్ల. ఈ చదువు వల్లే ఉన్నత స్థాయికి వెళ్ళి దగ్గర 105 డిగ్రీలు కూడా సంపాదించి ఆయన రాజ్యాంగాన్ని రచించి మనందరికీ మార్గదర్శకంగా వెళ్తున్నారు. అలాంటి వ్యక్తుల్ని ఆదర్శంగా తీసుకుని ఈ పిల్లలందరూ కూడా ఉన్నత స్థానానికి వచ్చి మన హాస్పిటల్ అనిల్ కుమార్ గారు చెప్పినట్టు మనందరం కూడా ఒక ఫ్యామిలీ అని నిరూపించి అటు విష్ణు గారు కానీ, రాంబాబు గారు కానీ, రెడ్డి గారు కానీ, ఎడి గారు కానీ, విజయ్ కానీ, అలాగే మిగతా స్టాఫ్ కూడా వీఆర్ యునైటెడ్ అన్నట్టు ఒక ఫ్యామిలీ, ఒక మంచి కార్యక్రమం ఉంటే అందరూ కూడా ముందుకెళ్తారన్న ఉద్దేశంతో అందరూ కూర్చున్నారు. ఏదో నేను ముందు తీసుకెళ్ళానంటారు కానీ అందరిలో ఆ స్ఫూర్తి ఉంది. అందరూ కూడా ఓ మంచి కార్యక్రమం ముందు వచ్చేవాళ్ళే. కాదు ఏంటంటే ఏమన్నా ఆలోచన వచ్చినప్పుడు అందరూ పంచుకుంటే వాళ్ళు నడిపోయిన మా కొలీగ్ లేదా చెప్పగానే భయ ఏమన్నా మన హాస్పిటల్ వచ్చినప్పుడు మనకి గౌరవం కదా, ఇది మనందరూ సాధించిన విజయం కదా అనేది కూడా సుబ్రహ్మణ్య సార్ మళ్ళీ ముందుకు తీసుకొచ్చారు. ఈ పాప 982 వచ్చిన పాపకి 467 మార్క్స్ వచ్చినాయి. అంటే ఏంటంటే నేను ముందు ఒక సినిమా కూడా చూసా, తల్లిదండ్రులు ఎప్పుడు గౌరవం అంటే ఆ తండ్రి ఏ గౌరవం కోరుకుంటాడంటే పిల్లలు ఏదైనా సాధించి పలానా పిల్లల యొక్క తల్లిదండ్రులు అనుకుంటే ఆ తల్లిదండ్రుల ఆనందం ఆ రాష్ట్రాలు అవి వర్ణనాతీతంగా ఉంటాయి అన్నమాట. అంటే పిల్లల ద్వారా తల్లిదండ్రులకి గౌరవం ఎప్పుడు వస్తుంది. అది మనం ఇంకో నేను విజయవాడలో కేసుకి వెళ్తా ఉన్నాను. ఒక ఉషా మేడం అని డాక్టర్ గారు, ఆ ఫాదర్ బాగా ల్యాండ్వాడు, ప్రజాశక్తి, హనుమంతరావు గారు చనిపోయారు. ఆ మేడం ముందే చెప్పేవాడు, నాకు కిందకెళ్ళి నా జ్ఞానంతో నేను కిందకెళ్తే నా వ్యాలెట్ అంతా మిగిలిపోతాయి, నేను డబ్బుల గురించి కాదు జ్ఞానంతో చూస్తాను అనుకున్న కాన్ఫిడెన్స్ నాకు ఒక చదువు వల్ల ఇంత కాన్ఫిడెన్స్ పెట్టకపోతుందా అన్నది. అంటే చాలా మంది ఏం చేస్తామంటే మొక్కుబడి పిల్లల్ని స్కూల్లో వేయడం లేదంటే ఎక్కడో వేసి మన డ్యూటీ అయ్యిందని అనుకుంటాం. కానీ ఈ రోజున పిల్లలతో కూడా తల్లిదండ్రులు కూడా మనం గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ 982 మార్కులు వచ్చిన 467 మార్కులు వచ్చిన స్టాఫ్ కూడా అంటే తల్లిదండ్రులు ఒక గైడెన్స్
నేను ఎప్పుడు కూడా చదువు అనగానే ఎంత కష్టపడేది సరే చాలా మంది మహానుభావులు ఉన్నారు. స్ట్రీట్ లైట్స్లో కూడా దీపం గుడిలో కూడా చదివిన వాళ్ళు ఉన్నారు. మనందరికీ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, ఫ్యాన్ ఉంటుంది, ప్రతి ఇంట్లో ఏసీ ఉంటుంది. కానీ చదువు అనే దాన్ని మనం గుర్తుపడేది కాకుండా ఒక మార్గదర్శనం తీసుకుని మన హాస్పిటల్ ఈ పిల్లల్ని మనం మనకు వచ్చినట్టుగా ఏదో అందరి ముందు తీసుకొచ్చామంటే మన హాస్పిటల్ శ్రీ పింజారయ్య మెడికల్ కాలేజ్ అండ్ గవర్నమెంట్ జాబ్ హాస్పిటల్ అందరూ కూడా యూనిటీగా ఉండి మన గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్న ఎంప్లాయీ పిల్లలు కూడా స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించినందుకు మనందరం కూడా గర్వపడాలి. ఎక్కడో ఏసీ రూమ్లో ఏసీ కాలంలో లేకపోతే పెద్ద పెద్ద ఫీజు తీసి చదివే పిల్లలు కాకుండా మన పిల్లలు కూడా బట్టిల్లో ఆంధ్రలాగా పైకి వచ్చినందుకు సుబ్రహ్మణ్యం గారు తరఫున మనందరి స్టాఫ్ తరఫున కూడా వారికి భగవంతుడు ఇంకా మంచి కృషి వాళ్ళు ఇంకా అదృష్టము పట్టుదల ఇచ్చి వాళ్ళు ఇంకా ఉన్నత పదవులు సాధించి, ఎందుకంటే ఈ హాస్పిటల్లో ఆ పాప పేరు ఆ మదర్ పేరు వస్తుంది, ఈ పాపకి అలాగే వాళ్ళ ఎందుకంటే లాస్ట్ టైం ఇప్పుడు ఆశా మేడంతో కూడా ఏదో మీటింగ్లో ఉన్నప్పుడు కూడా మేడం ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఒక వ్యక్తిగా ఒక చక్కగా మంచి పోస్టులు వచ్చారు. అలాగే అందరూ కూడా మామూలుగా మిడిల్ క్లాస్ నుంచి చదువుకుని కష్టపడి ఇలా తీసుకొచ్చినందుకు ఈ పిల్లలు మనందరం కూడా భగవంతుడు మంచి అవకాశాలు కల్పిస్తూ ఉన్నత తీసుకెళ్ళాలని కోరుకుంటూ మీరందరూ కూడా చక్కగా వచ్చి ఈ కార్యక్రమం చేసినందుకు కూడా మీ అందరూ కూడా తెలియజేస్తూ మరి అంజని, విష్ణు, రెడ్డి గారు, రజని ఇలా హాస్పిటల్లో మూల స్తంభాలు చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏ కార్యక్రమం జరిగినా మనందరూ కూడా యూనిటీగా ఉండాలి. అలాగే మన సార్ ఈ మధ్య దీనికి సంబంధం లేని విషయంగా ఒక ఆయన 100 మంది నుంచి పోస్ట్ తీసుకుని పగల వారిని కష్టపడుతున్నారు. వారందరూ కూడా మన సందర్భంగా ఆయన చేస్తున్న కృషికి మనందరం కూడా ఒకసారి చదివినందుకు ఎందుకంటే నేను ఎప్పుడైనా స్కూల్లో వెళ్ళి ప్రైజులు తీసుకుంటే మా అమ్మ మా నాన్నగారు సంతోషపడేవారు. అలా తల్లిదండ్రులు ఒక ఆనందం వర్ణాతీతంగా ఉంటుంది. థ్యాంక్ యూ అమ్మా, మీ చక్కగా చదివించడానికి ఎలాగ చదివించండి. పిల్లలు చక్కగా విద్యార్థులు సాధించి మంచి మంచి మార్కులు సాధించి వాళ్ళకి కంగ్రాచులేషన్ చేయడం అనేది చాలా గర్వించదగ్గ విషయం, చాలా శుభ్రంగా. వీళ్ళిద్దరే కాకుండా ప్రతి సంవత్సరం కూడా ఇట్లాగే మన పిల్లలు ఎవరైతే ఫస్ట్ వస్తారో సెకండ్ వస్తారో వాళ్ళందరినీ కూడా సత్కరించుకున్నామని ఈ సభ జరుగుతుంది. ముఖ్యంగా ఈ పాపులర్ ఆకాంక్ష అంటే అర్థం ఏంటి? కోరిక, ఆశయం ఉన్న పిల్ల అంటే ఆ మదర్కి ఆ పాప పట్టగా అర్థం అనమాట. మా పాపకి ఆకాంక్షను పెట్టాలి, ఇది ఎట్లయితే సాధిస్తుంది అనే ఉద్దేశంతో మదర్ పెట్టారు. ఆ నేమ్ సెలెక్ట్ చేసినందుకు నిజంగా మా మమ్మీ డాడీ గ్రేట్. ఓకే, నెక్స్ట్ ఇది శ్రావణి. శ్రావణి అంటే ఏంటమ్మా మీనింగ్? శ్రావణి అంటే లక్ష్మీదేవి. శ్రావణ మాసంలో పుట్టిన అమ్మాయి కాబట్టి శ్రావణి అని పెట్టుకోవడానికి అనుకుంటున్నాను మదర్. అదేనా? ఓకే. ఇద్దరు పిల్లల్ని చూస్తూ ఉంటే ఆడపిల్లలకి చదువెందుకు అక్కడ రోజుల్లో వాళ్ళిద్దరూ కష్టపడి ఆడపిల్లలకి స్థాయి తీసుకొచ్చారంటే నిజంగా అది అభినందనీయం. ఇంటికి చదువు ఇల్లాలు చదువు ఇంటికి వెళ్ళిన సాగుతుంది. అట్లాగే మిత్రులు కూడా ఇక్కడతో ఆగకుండా మీరు పైకి ఇంకా చాలా మహోన్నత చదువులు చదివి ఈ హాస్పిటల్కి అభివృద్ధికి మీరు డాక్టర్స్ అవుతారు. ఇద్దరు ఎంపీసీ. ఓకే, మేము మీ సేవలు మిస్ అవుతున్నందుకు మాకు బాధగా ఉంది. మీరు డాక్టర్స్ అయ్యి ఉంటే నిజంగా మీకు చాలా సంతోషించేవాడిని. ఇద్దరు ఎంపీసీగా ఎక్కడ అమెరికా వెళ్ళి 50 ఎకరాలు చదివి మీరు బాగా సెటిల్ అవ్వాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటాను. ఈ అవకాశం ఇచ్చిన మీరు అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. వెరీ మచ్. ఈ కార్యక్రమం ఎక్కడో కాకుండా ప్రతి సంవత్సరం జరుపుతామని పెద్దలందరినీ